రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 750తో మేము ముందుకు వచ్చేసాను. సక్సెస్ఫుల్గా 750 ఎపిసోడ్స్ అయితే మీ అందరి సపోర్ట్ తోటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ సూన్ ఇలాగే మీ సపోర్ట్ అనేది కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. అతి త్వరలో 1000 ఎపిసోడ్లో కూడా మళ్ళీ కలుద్దాం. సో రోజులాగానే మొన్న నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. సో ఒకవేళ మీరు కనుక ఈ 4 ప్రాసెసర్తో ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను అడిగాను. క్వాల్కమ్ అని చెప్పి 74% ఆఫ్ ద యూజర్స్, మీడియాటెక్ కన్నా అని చెప్పి ఓన్లీ 7% ఆఫ్ ద యూజర్స్, అలాగే ఎగ్జినోస్ అని చెప్పి 2%, అలాగే యాపిల్ బయోనిక్ చిప్ అని చెప్పి 15%, అలాగే కస్టమ్ చిప్స్ అన్న అని చెప్పి 1% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారంటే యాపిల్కి సంబంధించినటువంటి బయోనిక్ చిప్స్ ఏవైతే ఉన్నాయో సింప్లీ ఆసమ్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ ఫోన్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్కి. ఒకవేళ దీని తర్వాత ఏదన్నా ఒక ప్రాసెసర్ని చూస్ చేసుకోవాలనుకుంటే క్వాల్కమ్ కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీడియాటెక్ డైమెన్సిటీ కూడా డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ అనే నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఇవి కొంచెం చవకగా రావడం జరుగుతుంది, కాకపోతే కంపేర్ టు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కన్నా కొంచెం హీట్ ఎక్కువగా అవుతుంటాయి. అదే దీనిలో ఉన్నటువంటి మేజర్ డిసడ్వాంటేజ్. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సాధారణంగా మీరు యూట్యూబ్లో పర్ డేకి వచ్చేటప్పటికి ఎన్ని వీడియోస్ని వాచ్ చేస్తూ ఉంటారు? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచే స్టార్ట్ చేద్దాం. షామీ రేపు 26వ తారీఖు మన ఇండియాలో ఒక స్మార్ట్ లివింగ్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతుంది కదా. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఐఓటీ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా మనకి ఈ ఈవెంట్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో మనకి స్మార్ట్ టీవీ, అలాగే దీనికి సంబంధించి మనకు ఒక మీ బ్యాండ్ 6 అండ్ అట్ ద సేమ్ టైం ఒక వైఫై రౌటర్ కూడా రాబోతుంది. ఈరోజు వైఫై రౌటర్కి సంబంధించిన ఒక షార్ట్ టీజర్తో పాటు ఇప్పుడు రాబోతున్నటువంటి సరికొత్త సిరీస్ MI 5X సిరీస్ చూసారా, దీంట్లో టోటల్లీ హ్యాండ్స్ ఫ్రీ రిమోట్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని మనము అడగాలన్నా కానీ ఆ బటన్ని ప్రెస్ చేయాలి కదా, ఆ బటన్ని కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా హే గూగుల్ వాట్ ఇస్ ద టైమ్ నౌ, లేదన్నట్లయితే హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్ ఫర్ మీ అని చెప్పి ఇలా మీ కస్టమైజ్డ్ కమాండ్స్ని మీరు ప్రొవైడ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీ స్మార్ట్ టీవీ ఆ యాప్ని ఓపెన్ చేసి మీరు ఇచ్చినటువంటి టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఎనీవే ఇది గుడ్ మూవ్. ఆల్రెడీ రియల్మీ కంపెనీ వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్లో మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన వాటిలో దీని అయితే తీసుకొచ్చారు. సో ఎనీవే అదే టెక్నాలజీని మనం ఇప్పుడు ఇందులో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ వైఫై రౌటర్లో కూడా కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ హ్యూజ్ అప్గ్రేడ్సే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ చూసేపు మనకి ఇది కూడా షామీ దగ్గర నుంచే. షామీ ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే అఫీషియల్గా మన ఇండియాలో మరొక రెడ్మీ 10 సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు. అఫ్కోర్స్ దీని పేరు కూడా మీకు తెలిసిందే, రెడ్మీ 10 ప్రైమ్ అనేటువంటి పేరుతో. ప్రైమ్ అంటే మీ అందరికీ తెలిసిందే, పర్టికులర్గా ఆ బడ్జెట్ సెగ్మెంట్లో తక్కువ ప్రైస్లో ఎక్కువ స్పెసిఫికేషన్స్తో ఆల్మోస్ట్ ఆల్ కిల్లర్ డీల్లో మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈసారి దీంట్లో వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో హైలైట్గా నిలవనుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మరొక లాంచ్ డేట్ లేదా ఆల్ స్టార్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి ఒక కోడ్ని అఫీషియల్గా వీళ్ళు మళ్ళీ యథావిధంగా ఒక ఎన్కోడెడ్ లాంగ్వేజ్లో అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఎనీవే ఇవి వచ్చేటప్పటికి మనకి రేపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో 50 మెగాపిక్సెల్ కెమెరా మేబీ 11-12 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ C21Y అనేటువంటి పేరుతో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్గా మైక్రోమాక్స్ లాంచ్ చేసినటువంటి T690 యూని SoC చిప్సెట్ ఉంది చూసారా, సో అదే చిప్సెట్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రాబోతుంది. సో ఇందులో 3GB ఆఫ్ ర్యామ్, అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, 4GB ఆఫ్ ర్యామ్ అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా మీకు 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే. రేర్ వచ్చేటప్పటికి 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇది రివర్స్ వైర్ ఛార్జింగ్కి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్ టు 9 watts దాకా అయితే ఇది మనకు ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు సైడ్ మౌంటెడ్ కాకుండా రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి రేపు ఆగస్టు 30వ తారీఖు నుంచి మన ఇండియాలో ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ ద్వారా వెబ్సైట్ ద్వారా
ద్వారా మనకు సేల్లోకి అయితే రానుంది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే 3+32 GB వచ్చేటప్పటికే 8,999 గాను, అలాగే 4+64 GB వేరియంట్ వచ్చేటప్పటికే 9999 అంటే 10,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. ఒకవేళ మీరు 9-10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్టయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. కార్డ్ ఆఫర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమి అనౌన్స్ చేయలేదు, కానీ మేబీ లాంచ్ టైం కల్లా కార్డ్ ఆఫర్స్ని ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేపు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్లో అతి త్వరలో ఏ సిరీస్లో మరొక 5G మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పటిదాకా మీరు చూసారంటే ఏ సిరీస్లో కావచ్చు, ఎం సిరీస్లో కావచ్చు, అన్నీ కూడా ఇంతకుముందు ప్రీవియస్లో ఏదైతే 4G వేరియంట్స్ ఉంటాయో వాటన్నిటిని 5G వేరియంట్ కింద కన్వర్ట్ చేసి అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మొబైల్ ఫోన్ కూడా, ఇది కూడా మనకు వచ్చేటప్పటికి ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్ కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి A52 5G అనేటువంటి మోడల్ నెంబర్తో, అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్తో పాటు UFS 3.1 స్టోరేజ్తో కూడా మనం తీసుకొస్తున్నారు. అంటే ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కింద చూడొచ్చు. అంటే ఆ స్పెక్స్ని తీసుకొస్తున్నారు, కానీ బడ్జెట్ సెగ్మెంట్లో ప్రైజింగ్ మ్యాటర్స్. సో ప్రైజింగ్ ఎంతలో తెస్తారు ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే ఇది మనకి ఈ మంత్ చివరికి కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus 9 సిరీస్లో T సిరీస్ రావట్లేదు అని చెప్పి అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే 9 సిరీస్లో RT అనేటువంటి ఒక సరికొత్త వేరియంట్ని అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా సెప్టెంబర్ 2nd వీక్లో మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనికి సంబంధించినటువంటి ఆల్ స్పెక్స్ అయితే మనందరికీ తెలిసిందే. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC చిప్సెట్తో మనకు రాబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ అనేది ఈరోజు మనకి లీక్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు టోటల్లీ 3 వేరియంట్స్ ఉండబోతున్నాయంటే 8+128 GB ఇది వచ్చేటప్పటికే 2,999 వాన్స్, అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 34,000 రూపాయల దాకా. అలాగే 8+256 GB వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 37,000 రూపాయల దాకా. అలాగే 12+256 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 41,000 రూపాయల దాకా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 41,000 రూపాయలు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 అంటే మళ్ళీ అక్కడ ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికే ఇంకా దీని మీద అది చైనీస్ ప్రైసింగే, చైనీస్ కన్నా మన ఇండియాలో కొంచెం ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక 1,000-1,500 రూపాయలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. లేదా ఇదే ప్రైసింగ్లో తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు. అసలు వీళ్ళు నాటు ఎందుకు లాంచ్ చేస్తారు? అసలు ఇన్ని ఫోన్స్ని లాంచ్ చేసి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రీవియస్లీ ఇది సంవత్సరానికి వచ్చేటప్పటికి కేవలం 2 లేదా అంటే ఒకే సిరీస్లో 2 ఫోన్స్ని లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవి 3-4 కూడా అయిపోయినాయి. నెక్స్ట్ విషయం మనకి ZTE దగ్గర నుంచి, ZTEలో మనకి నుబియా ఉంది చూసారా, నుబియా 6 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది 6S Pro అనేటువంటి పేరుతో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తోనే మన ముందుకు రాబోతుంది. ఇందులో కూడా మనకి AMOLED స్క్రీన్ విచ్ కమ్స్ విత్ 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ వైడ్ ఛార్జర్తో సహా అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్కి సంబంధించినటువంటి డిస్ప్లేతో సహా. దీన్ని అయితే ప్రీవియస్లీ మనకు లాంచ్ చేస్తాను అనుకున్నారు, కానీ కొంచెం టైం అయితే తీసుకున్నారు. ఎనీవే ఆల్రెడీ 6S ఉందనుకుంటా, 6 నార్మల్ 6 ఉంది చూసారా. సో దానికి దీనికి పెద్దగా తేడా అయితే లేదు, చిన్న చిన్న మార్పులతోనే మనకు దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఎనీవే సో దీన్ని వచ్చేటప్పటికి రేపు సెప్టెంబర్ 6వ తారీఖు అఫీషియల్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఫాలోడ్ బై మన ఇండియాలో లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ చెప్పు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ మరొక సరికొత్త వేరియంట్ అయినటువంటి ఫ్లాష్ మెమరీని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే DDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ రూమ్ కింద మనం చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 512 GB దాకా మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీస్ ఉంటాయి చూసారా. సో వాటికి ఇది సపోర్ట్ చేయడమే జరుగుతుంది. కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ ఇది 40% హయ్యర్ స్పీడ్. అండ్ ఇంతకుముందు మీకు 1mm ఉంటే ఇది వచ్చేటప్పటికి 1.2mm. అండ్ పవర్ కన్జంప్షన్లో కూడా కొంచెం తక్కువ కంపేర్డ్ టు ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ SoC చిప్సెట్ కన్నా. సో దీన్ని అతి త్వరలో యాపిల్ అలాగే పెద్ద పెద్ద ఫోన్స్ ఉంటాయి చూసారా ఫ్లాగ్షిప్, వాటిల్లో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కింద ఇవే చిప్స్ని యూస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఎనీవే ఇది వచ్చేటప్పటికే 2022 ఎండింగ్ కల్లా మాస్ ప్రొడక్షన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందంట. ప్రస్తుతం ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేశారంతే. సో మాస్ ప్రొడక్షన్లోకి వెళ్ళింది అన్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నిటినీ కూడా ఇవి యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ విషయం మనకి యాసర్ దగ్గర నుంచి. యాసర్ మీ అందరికీ తెలిసిందే, కంప్యూటర్స్ అలాగే ల్యాప్టాప్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అఫ్ కోర్స్ డెస్క్టాప్ మానిటర్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇక వీళ్ళు సరికొత్తగా మనకి స్మార్ట్ టీవీస్ రంగంలో కూడా అడుగుపెట్టనున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. 32 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని 75 ఇంచెస్ దాకా HD రెడీ టీవీ నుంచి స్టార్ట్ చేసుకొని ఫుల్ HD అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీస్ దాకా వీళ్ళ స్మార్ట్ టీవీస్ని అయితే మన ముందు తీసుకొని
రాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ స్పెక్స్ అన్ని కామన్గా ఉండేటువంటి అవకాశం ఉంది. 1.2 GHz ర్యామ్, అలాగే 2 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ as ర్యామ్, అండ్ అట్ ద సేమ్ టైం 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఇవన్నీ రాబోతున్నాయి. అండ్ ఇవన్నీ కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K, డిపెండ్స్ అపాన్ సైజ్ని బేస్ చేసుకొని. అంటే వీళ్ళు చెప్పడం బేస్ వేరియంట్ 32 ఇంచెస్కి సంబంధించినటువంటి హెచ్డి రెడీ టీవీ వచ్చేటప్పటికి 20,000 రూపాయలని స్టార్ట్ చేసుకొని 70,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే, ఒకవేళ ఎవరన్నా ఒక స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. యాసర్ అంటే చిన్న కంపెనీ ఏం కాదు, మనకి బెటర్ క్వాలిటీ కంటెంట్ని ఇవి ప్రొవైడ్ చేయగలవా చేయలేవా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. వీలైతే మీకోసం అన్బాక్సింగ్ తీసుకొస్తాను. నెక్స్ట్ చెప్పు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ప్యాడ్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో మన ఇండియాలో కాదు, సో చైనాలో ఇది అక్కడ మోస్ట్లీ సెప్టెంబర్ 9వ తారీఖు అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి జీటీ సిరీస్ లాంచ్ ఈవెంట్లోనే దీన్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేస్తారనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. సో 10.8 ఇంచెస్, అలాగే క్వాడ్ స్పీకర్స్ అండ్ అట్ ద సేమ్ టైం యూని మెటల్ బాడీ డిజైన్తో పాటు దీంట్లో రేర్ అలాగే ఫ్రంట్ ఆటో ఫోకస్తో కూడినటువంటి కెమెరాని, అలాగే 7800 mAh ఆఫ్ ద బ్యాటరీ, USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అండ్ దీంట్లో SoC చిప్సెట్ ఏం వాడతారు అనేటువంటి కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా లేదు, కానీ మోస్ట్లీ పవర్ఫుల్ కన్ఫర్మేషనే మన ముందు అంటే ప్రాసెస్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే, రియల్మీ ప్యాడ్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 9వ తారీఖు చైనాలో, మేబీ ఫాస్ట్ ఫార్వర్డ్లో మన ఇండియాలో కూడా సెప్టెంబర్ 2nd వీక్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 8 ఈ మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో రాబోతుంది. ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి IMEI డేటాబేస్లో ఇది బయటపడడం జరిగింది. కాకపోతే ఇక్కడ 8 Pro అయితే కనపడలేదు, 8 మాత్రమే. మరి 8 Proని మన ఇండియాలోకి తీసుకొస్తారా తేరా అనేది మాత్రం ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్కే. అఫ్కోర్స్ ఇది కూడా మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తోనే మన ముందుకు రాబోతుంది, విచ్ కమ్స్ విత్ LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి అండ్ UFS 3.1 స్టోరేజ్. మొత్తం కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్. కాకపోతే దీని ప్రైజింగ్ మ్యాటర్. సో చైనాలో లాంచ్ చేసి వచ్చేటప్పటికే సుమారుగా ప్రో వేరియంట్ 60,000 రూపాయల దాకా తీసుకొచ్చారు, 65,000-66,000 రూపాయల దాకా. కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మన ఇండియాలో పర్చేజ్ చేస్తారనంటే స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో ఎనీవే, ఇది కూడా మనకి సెప్టెంబర్ 2nd వీక్లో ఒక అనౌన్స్మెంట్ ఇండియాలో అఫీషియల్గా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు. బై ద వై, రేపైతే మీకు ఒక సర్ప్రైజ్ అన్బాక్సింగ్ అయితే తీసుకొని రాబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. రేపు మార్నింగ్ ఈ వీడియో నేను ముందుకైతే పబ్లిష్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. That's all for today. This is Vasu signing off. Have a great day.